హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ కుమార్ నువ్వుల. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఇవాళ నేను లైవ్కి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఒక కారణం ఉంది ఇవాళ నేను లైవ్కి రావడానికి. కారణం ఏంటంటే మార్చి 14న నేను హీరోగా చేసిన ల్యాంప్ మూవీ రిలీజ్ అవుతుంది. మీ అభిమాన థియేటర్లో మీ దగ్గరలో ఎక్కడుంటే అక్కడ వెళ్ళి మా సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా చక్కని ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ ఉంటుంది. రాజశేఖర్ సార్, మంచి కామెడీ ఉంటుంది, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, లిటిల్ బిట్ రొమాన్స్ అన్నీ ఉంటాయి. డెఫినెట్గా ఈ సినిమా మీకు అందరికీ నచ్చుతుంది. అందరూ హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో సహా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత, అంటే నేను మన వినోద్ ఫిల్మ్ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత రిలీజ్ అవుతున్న, నేను హీరోగా చేసి రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి డెఫినెట్గా మీరు అందరూ ఆదరిస్తారని, మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. పబ్లిసిటీ అయితే ఒక రేంజ్లో జరుగుతుంది. ల్యాంప్ కాదు, ఇది ర్యాంప్ ఆడిస్తుంది థియేటర్స్లో అని కూడా అంటున్నారు కొంతమంది. వెరీ హ్యాపీ. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అవ్వట్లేదు, కానీ మా సినిమా మాత్రం 150 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అది మాకు చాలా సంతోషంగా ఉన్న విషయం. దట్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది టికెట్ రేట్స్ వల్ల థియేటర్స్కి దూరం అయిపోతున్నారు, కానీ మా సినిమా మాత్రం జస్ట్ 110 రూపీస్కే, మల్టీప్లెక్స్లో కూడా 110 రూపాయలకే టికెట్ పెట్టాం. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ సినిమాని చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ ఖర్చులో పెద్ద ఎంటర్టైన్మెంట్ మీకు. హాయ్ ప్రియ గారు, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? మీ సినిమాలు ఎలా జరుగుతున్నాయి? కొత్త కొత్త సినిమాలు చేస్తానే ఉన్నారు. రీసెంట్గా కూడా చూశాను ఒకటి, తనికెళ్ళ భరణి గారిని పెట్టి మిమ్మల్ని పెట్టి ఒక కొత్త సినిమా స్టార్ట్ అవుతుందని చూశాను పోస్టర్. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా? హాయ్ హాయ్ తమ్ముడు, తల్లాడ సాయి కృష్ణ, మా డైరెక్టర్. త్వరలో మేము ఆయన డైరెక్షన్లో ఒక మంచి ప్రాజెక్ట్లో యాక్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తల్లాడ సాయి బ్రదర్. వినోద్ ఫిల్మ్ అకాడమీ పెట్టాక ఫస్ట్ సినిమా కదా ఇది రిలీజ్ అవ్వడం. బెస్ట్ విషెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమాకి సంబంధించి ఎవరైనా ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. అందరూ సినిమా చూస్తున్నారు కదా? సాయి, నిన్ను కూడా జాయిన్ చేయమంటావా దీంట్లో లైవ్లో? ఓకే. హాయ్ హాయ్ సాయి. ఏమవుతుంది, ఇది రావట్లేదు.
ఇప్పటికే చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ సుమన్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాం ఇప్పుడే. అలాగే తెలుగు వన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాం. అలాగే టీడీపీ ఆఫీసులో ఉన్న లియో, ఇట్లా చాలా ఛానల్స్లో నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అలాగే బీఆర్కే న్యూస్, బిగ్ టీవీ, ఇంకా ఏహా ఛానల్, అలాగే జేఎస్డబ్ల్యూ, ఇట్లా చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చాం. నాకు చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అందులో ముందు వరుసలో చెప్పుకోవాల్సిన వాళ్ళలో మా పెద్ద ఆయన కిషోర్ దాస్ అన్నయ్య, అలాగే తమ్ముడు తల్లాడ సాయి కృష్ణ, అలాగే ఇంకో బ్రదరు హరీష్ రామాయణం. ఇట్లా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఛానల్స్ వైజ్గా రమేష్ గారు, ఇద్దరు రమేష్ గారు, అలాగే మా ఇంకొక తమ్ముడు యానాల మురళీకృష్ణ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ టైం అనమాట. ఈ టైంలో కనుక మనం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా సపోర్ట్ చేసిన వాళ్ళని నేను మర్చిపోను ఎప్పటికీ. డెఫినెట్గా నాకు గుర్తుంటారు ఎవరెవరు సపోర్ట్ చేశారు ఏంటో. మనకి రేపు పొద్దున మంచి పేరు, సక్సెస్ వస్తే వాళ్ళ రుణం తీర్చుకుంటాను నేను డెఫినెట్గా. ల్యాంప్ సినిమా అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ట్రైలర్ చూసింటారు చాలామంది. ఇంకా ట్రైలర్లో చూపించిన దానికంటే కూడా ఇంకా బాగుంటుంది మనకి సినిమా. ఎందుకంటే ట్రైలర్ 1 minute to 2 minutes ఉంటుంది కదా. 2 hours సినిమాని మనం 2 minutesలో చూపించలేం కాబట్టి కొంత పాటే ఉంటుంది. కానీ ఈ డెఫినెట్గా ఈ సినిమాలో నన్ను ఒక డిఫరెంట్ యాంగిల్లో మాత్రం చూస్తారు. ఇప్పటి వరకు నేను అంత సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాయి నా క్యారెక్టర్స్ అన్ని. దీంట్లో మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది. ఒక అల్లరి నరేష్ గారు, ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక మోహన్ బాబు గారు ఎలా పోలీస్ క్యారెక్టర్లు చేస్తే ఎలా ఫన్ జనరేట్ అయిందో అదే ఫన్ ఇక్కడ మీకు కూడా ఉంటుంది. డెఫినెట్గా అది నేను హామీ ఇస్తున్నాను. జంపాని శరత్ బాబు చౌదరి, హాయ్ బావా, కంగ్రాచులేషన్స్. హాయ్ శరత్, హౌ ఆర్ యూ? బాగున్నావా? యా, వెయిటింగ్ ఫర్ ది మూవీ March 14th. ఎస్, రండి అందరం కలిసి చూద్దాం థియేటర్లో. శ్రీరామ్మూర్తి కొత్త మామయ్య, హాయ్. మోహన్ నాయుడు గుడ్లూరు, హాయ్ అన్న. హాయ్ బ్రదర్ మోహన్ నాయుడు గుడ్లూరు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఎలా ఉన్నారు? అందరూ చూడండి, March 14th మన సినిమా అన్ని మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. మొత్తం ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక 3 స్టేట్స్లో రిలీజ్ అవుతుంది. దట్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మన మూవీకి హిందీ, తమిళ్ ఆల్రెడీ ఇదేంటి డబ్బింగ్ అయిపోయి రెడీగా ఉంది సినిమా. అది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. తెలుగులో అయిన తర్వాత అది రిలీజ్ అవుతుంది. మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది. చిన్న మూవీ పెద్ద సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి మీ అందరి సపోర్ట్ కావాలని, వస్తుందని నేను ఆశిస్తున్నాను. వైశాలి కాట్రగడ్డ, హాయ్ నాన్న, చెల్లి బాగున్నావా? అంతా హ్యాపీనా నాన్న? లోకేష్ దన్నాల ఇస్ వాచింగ్, హాయ్ లోకేష్ గారు. సిజే రెడ్డి గారు, హాయ్ సార్. సిజే రెడ్డి గారు నమస్తే. లోకేష్ దన్నాల, హాయ్ భయ్య. హాయ్ బ్రదర్, బాగున్నారా? నెక్స్ట్ జంపాని శరత్ బాబు చౌదరి, ట్రైలర్ సూపర్ బావా, వెయిటింగ్ ఫర్ యువర్ సక్సెస్. డెఫినెట్లీ ట్రైలర్ ఎంత బాగుందో అంతకంటే బాగుంటుంది సినిమా కూడా. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా సినిమా చూడండి, హ్యాపీగా ఉంటుంది మీకు. నెక్స్ట్ సుమన్ నాగభైరు ఈజ్ వాచింగ్, హాయ్ సుమన్, హౌ ఆర్ యు నాన్న? తమ్ముడు బాగున్నా?
యా ఇందులో నేను మెయిన్ లీడ్గా చేస్తున్నాను. తర్వాత నా పక్కన మధుప్రియ అండ్ కోటి కిరణ్ అండ్ అవంతిక మేము లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాం. అలాగే నాకు వెంకీ మామ అని మామ క్యారెక్టర్ చేస్తున్నారు. నెక్స్ట్ లోకేష్ క్యూరియస్లీ ఉంది సర్కిల్లో. దట్స్ ఏ పాజిటివ్ స్టార్ట్ బాస్. ఎస్, డెఫినెట్గా డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిందంత బాగుంటుంది సినిమా. చూడండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మౌనం ఎందుకే కోయిల. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు, మంచి విజయం పొందాలని కోరుకుంటూ, మన నువ్వుల ఫ్యామిలీస్లో కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే చాలా గర్వంగా ఉంది. ఓ నైస్ నైస్, వెరీ హ్యాపీ నాకు కూడా మీరు మెసేజ్ చేసినందుకు. మ్మ్. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో సినిమా చూడండి, బాగుంటుంది. ఆ, ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, మాట్లాడుకుందాం. చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను. ఈ మధ్య లైవ్ రావట్లేదు అసలు. శ్రీనివాస్ జొన్నలగడ్డ సార్, నమస్తే సార్. శ్రీనివాస్ గారు సార్, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. డైరెక్టర్గా మీరు చాలా సినిమాలు చేశారు, ఎంతో సక్సెస్ చూశారు. మీ ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి సార్ ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా మూవీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఆ, రాకేష్ మాస్టర్ చేసిన లాస్ట్ మూవీ ఇది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ముందు ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు సారే. డ్యాన్స్ చేశారు దానికి. చాలా బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్ చూస్తే మాత్రం. బాగా కొరుకు తినవయ్యో అని సాంగ్, మీరు ల్యాంప్ మూవీ సాంగ్స్ అని కొట్టినా కానీ వస్తాయండి. చాలా బాగుంటాయి సాంగ్స్, మాత్రం వినండి, మిస్ చేసుకోవద్దు. లోకేష్ దన్నాల క్రౌడ్ ఫండింగ్ బాస్? లేదు బాస్, క్రౌడ్ ఫండింగ్ ఏం కాదు, మామూలే. మా ప్రొడ్యూసర్స్ జీవీఎన్ శేఖర్ రెడ్డి గారు అండ్ జనార్దన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్. క్రౌడ్ ఫండింగ్ అయితే ఏం కాదు. ప్రొడక్షన్ కోసం చెప్పండి. అదే చరిత్ర సినిమా ఆర్ట్స్ అని ఇంతకుముందు ఏడు చేపల కథ అనే సినిమా వచ్చింది. అదే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఈ సినిమా కూడా చేశారనమాట. అది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ సినిమా తర్వాత రాబోతున్న నెక్స్ట్ సినిమా కాబట్టి దీని మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి అనుకుంటున్నాం. కల్పన జంపాని, హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? సునీల్ కుమార్, హాయ్ సునీల్ కుమార్, హౌ ఆర్ యూ? రాకేష్ మాస్టర్ చేసిన లాస్ట్ మూవీ ఇది. డెఫినెట్గా అందరికి నచ్చుతుంది. 3 సాంగ్స్ ఉంటాయి దీంట్లో. 3 సాంగ్స్ కూడా సూపర్ హిట్ సాంగ్స్. శ్రీ వెంకట్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. చాలా సక్సెస్ఫుల్ మూవీస్కి సార్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. మా మూవీకి కూడా ఇచ్చారు. డెఫినెట్గా మంచి మ్యూజిక్ అందరినీ డెఫినెట్గా అలరిస్తుందని అనుకుంటున్నాను. ఏమన్నా హీరో రెఫరెన్సెస్ ఉన్నాయా ఫ్యాన్స్ కోసం? స్టార్ట్ హీరోస్ అంటే నాకు అర్థం కాలే. ఇంకా ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. స్టార్ హీరోస్ అంటే ఏంటి? ఏమన్నా హీరో రెఫరెన్సెస్ ఉన్నాయా ఫ్యాన్స్ కోసం అంటే ఏంటి? నాకు అర్థం కాల క్వశ్చన్. ఏమన్నా ఏమైనా హీరో రెఫరెన్సెస్ ఉన్నాయా ఫ్యాన్స్ కోసం అని అన్నారు. స్టార్ హీరోస్ అనేది పెట్టారు, అర్థం కాలే. ఓకే, యా, మీరందరూ ఎంకరేజ్ చేస్తే నేనే స్టార్ హీరో అంట. ఓకే, యా. తౌసిఫ్ ఖాన్ ఈజ్ వాచింగ్. హాయ్ తౌసిఫ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? యా. నెక్స్ట్, దయచేసి సినిమాని పైరసీ చేయకండి.
పైరసీని పైరసీని ప్రోత్సహించకండి. పైరసీని ప్రోత్సహించకండి. ఆ పైరసీలో ఏమైనా వచ్చినా కానీ చూడకండి. ఎందుకంటే సినిమా పరిశ్రమ దెబ్బతింటుంది. మనం అందరం సినిమా పరిశ్రమను బతికించుకోవాలి అని అంటే జనరల్గా సినిమా టికెట్ ఎక్కువ ఉంది కాబట్టి పైరసీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ మన సినిమా టికెట్ ఎక్కువ లేదు. మల్టీప్లెక్స్లో కూడా 110 రూపీసే టికెట్ పెడుతున్నాం కాబట్టి అందరూ వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం వెళ్తే కూడా తక్కువ ఒక టికెట్ ఖర్చులోనే మీరు అందరూ సినిమా చూడొచ్చు. 110 రూపీస్ మల్టీప్లెక్స్ టికెట్ అంటే చాలా తక్కువ కదా. అందరూ చూడాలి అనే ఉద్దేశంతోనే అలా పెట్టాం. తౌసీఫ్ హాయ్ సార్. హాయ్ తౌసీఫ్. కల్పన జంపని విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. మీ అందరి సపోర్ట్ ఉండాలి డెఫినెట్గా. యా, వినోద్ ఫిల్మ్ అకాడమీ పెట్టిన తర్వాత నేను హీరోగా రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా కాబట్టి మా స్టూడెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా మంది మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాలో ఫైట్లకి డూప్ చేశారా వినోద్ గారు, కానీ చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. ఈ సినిమాలో నా బదులు డూపులు చేసేంత బడ్జెట్ మన దగ్గర లేదండి. ఏదైనా నేను చేయాల్సిందే. ఫైట్స్ మొత్తం నేనే చేశాను, సాంగ్స్ మొత్తం నేనే చేశాను. ఎవరు డూపులు లేరు. డెఫినెట్గా అంటే మరీ హై రిస్కీ షార్ట్స్ ఏమి లేవు, కానీ కొంచెం రిస్కీ షార్ట్స్ ఉన్నాయి. చాలా చేసాం. నడుములు ఇరిగినాయి చాలాసార్లు, కాళ్ళు చేతులు ఇరిగినాయి. అయినా కానీ కింద మీద పడ్డాం. సినిమాని హిట్ చేసుకోవాలి కదా, బాగా రావాలంటే ఏదో కష్టం ఉండాలి. చిన్ని చరణ్ ఈజ్ వాచింగ్ బ్రదర్. చిన్ని చరణ్ మా బ్రదరు, చిలకలూరుపేటే. అలాగే తను డైరెక్టరు, సినిమాలు చేస్తా ఉన్నారు ఆల్రెడీ. నైస్ నైస్ బ్రదర్, మీ సపోర్ట్ ఉండాలి మాకు. లోకేష్ దన్నాల, మీరు కూడా త్వరగా ఓటీటీలోకి రానివ్వండి భయ్యా. డెఫినెట్ గా వస్తుంది. మనకి థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా సినిమా నడిచింది అంటే ఓటీటీస్ లో మంచి ఓటీటీలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందరు సపోర్ట్ ఉండి మా సినిమా థియేటర్స్ లో బాగా నడిస్తే డెఫినెట్ గా ఓటీటీలో మంచి ఓటీటీ ఆహా కానీ అమెజాన్ కానీ వస్తుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చిన్ని చరణ్ హాయ్ బ్రో. హాయ్ బ్రదర్, బాగున్నారా బ్రదర్? రండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ షోకే మనం అందరం కలిసి చూద్దాం సినిమా. డెఫినెట్ గా అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. మల్లికార్జున్ రెడ్డి జిఎంఆర్ ఈజ్ వాచింగ్ బ్రదర్. జిఎంఆర్ ఎలా ఉన్నావు, బాగున్నావా? నైస్ నైస్. మీరు కూడా లైవ్కి రావటం చాలా సంతోషంగా ఉంది. దయచేసి మీ సర్కిల్లో కూడా స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే నీది చాలా పెద్ద సర్కిల్. మన వాళ్ళంతా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ మీకు టచ్లో ఉంటారు. ఓకే, మనం అందరం కలిసి చేసాం చాలా స్కిట్లు అట్లాంటివన్నీ. పల్లి శ్రీనివాసరావు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను. తప్పకుండా రండి. ఆ రోజు హోలీ పండగ కాబట్టి మీ షాప్ కూడా క్లోజ్ ఉంటుంది. మనం అందరం కలిసి సినిమా చూద్దాం. హోలీ పండగ రోజు సినిమా హాల్లో రంగులు, మా లైఫ్లో రంగులు రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. మహేష్ బాబు ఈజ్ వాచింగ్. హాయ్ మహేష్ బాబు గారు, హౌ ఆర్ యూ? మీ ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ హీరో కోసం నేనండి రీచ్ అండ్ మీ ఎస్టాబ్లిష్మెంట్ హీరో కోసం. యా ఓకే. పోట్ల మళ్ళీ ఈజ్ వాచింగ్. హాయ్ మళ్ళీ, బాగున్నావమ్మా? రాజేష్ ఎలా ఉన్నాడు? అందరు హ్యాపీయా? పిల్లలు బాగున్నారా? నైస్. లోకేష్ దన్నాల ఓటీటీ వస్తుంది త్వరలో. మోహన్ రావు కనపర్తి ఈజ్ వాచింగ్. హాయ్ మోహన్ రావు, బాగున్నావా? యా, మా ఊరు వాళ్ళందరూ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ. అంతా మా వాళ్ళు, వెరీ హ్యాపీ. బుకింగ్ ఓపెన్ అయింది. బుక్ మై షోలో ఆల్రెడీ థియేటర్స్ ఓపెన్ అయినాయి అంట. మీకు అందుబాటులో ఉన్న థియేటర్స్ దగ్గరలో ఎక్కడ ఉన్నాయో మీరు
చేసుకోవచ్చు. జిఎస్ఎం మాల్ జిఎస్ఎం మాల్లో ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ రేపటి మొత్తం అన్నిట్లో వస్తాయి. నైస్. జిఎస్ఎం మాల్లో ఇప్పుడే ఓపెన్ అయిందంటే నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా రేపు మార్నింగ్కి ఇంకా చాలా థియేటర్స్ ఓపెన్ అవుతాయి. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో రిజిస్టర్ చేసుకోండి. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి మాకు మంచి రేటింగ్ ఇవ్వండి. తద్వారా మాకు మంచి సక్సెస్ వస్తుంది, ఇంకా ఎక్కువ మంది చూస్తారు. ఎనీవే, ఆల్ ది బెస్ట్ బ్రదర్. టాకింగ్ మై ఫ్యామిలీ 6 to ది ఫిల్మ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రండి. ఆల్ ది బెస్ట్ అన్న. నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు బాగా కష్టపడ్డావు, సినిమా తీసావు. ఈ సినిమా పెద్ద విజయం చేకూర్చాలని, సినిమా పెద్ద విజయం చేకూర్చాలని ఆ పరమశివుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. జిఎంఆర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. జిఎంఆర్, లవ్ యూ. రాఘవ్ కే ఈస్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ మై డియర్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. థ్యాంక్ యూ. అవినాష్ రావు నువ్వులా ఈజ్ వాచింగ్. మై బ్రదర్, తమ్ముడు అవినాష్, లవ్ యూ నాన్న. తప్పకుండా రండి, అందరం సినిమాకి వెళ్దాం. ఇప్పుడు మా డైరెక్టర్, ఇంకో డైరెక్టర్, కొత్తగా చేయబోయే డైరెక్టర్ మీతో ఇంటరాక్ట్ అవుతాడు. 2 minutes. నేను ఒక్కనే కాదు, నేను హాయ్ అందరికి. మా బ్రదరు తల్లాడ సాయి కృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను తన డైరెక్షన్ లో. మాట్లాడండి, ఇంటరాక్షన్. హాయ్ అందరికి. వినోద్ అన్న ఫ్రెండ్స్ కి అనే ఇంకోటి ఇందులో రైట్ సైడ్ వినోద్ అన్నకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. March 14th ల్యాంప్ మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. సో వినోద్ అన్న అంటే ఒక ప్యాషనేటెడ్ పర్సన్, ఒక ప్యాషనేటెడ్ ఫిలిం మేకర్. తను నటుడే అవ్వాలి అని కాకుండా చాలా మంది ఆస్పిరైరింగ్ స్టూడెంట్స్ అందరికీ ప్లేస్మెంట్స్ క్రియేట్ చేస్తూ వినోద్ ఫిలిం అకాడమీ ద్వారా చాలా మందికి అవకాశాలు కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. లోకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టికెట్ నాకు తెలిసి మీరే అనుకుంటా ఆన్లైన్లో బుక్ చేసుకుంది. సో బుక్ మై షోలో ఇప్పుడే టికెట్స్ ఓపెన్ అయినాయి. హైదరాబాద్లో వచ్చేసి జిఎస్ఎం మాల్ ఐనాక్స్లో ఓపెన్ అయింది ఇప్పుడు ప్రజెంట్. ఈ రోజు నైట్ నుంచి రేపటికల్లా ఇంకొన్ని థియేటర్లు మనకి వస్తుంటాయి. ఓవరాల్గా ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 150 థియేటర్లో మన సినిమా అనేది రిలీజ్ అయింది. అదేవిధంగా చాలా మంది ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనుకుంటున్నారు, బట్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. ఎందుకంటే హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ కామెడీ ఉంటుంది మూవీలో. ఈ మధ్యలో హర్రర్ మూవీస్ అనేది చాలా తగ్గినాయి కాబట్టి ఈ మధ్య హర్రర్ మూవీస్ స్టోరీస్ అనేది తగ్గినాయి. సో ఈ ల్యాంప్ సినిమా ద్వారా ఖచ్చితంగా హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. అదేవిధంగా దీంట్లో వినోద్ అన్న వచ్చేసి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యి తను ఏం చేశాడు, ఆ కేసుని ఏ విధంగా ఛేదించాడు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, అదొక ఫన్నీ వేలో చూపించుకుంటూ తనతో పాటు కోటి కిరణ్ కూడా యాక్ట్ చేశాడు మెయిన్ లీడ్ లో. అంతేగానే కోటి కిరణ్, మధుప్రియ, అవంతిక, ఇంకా చాలా మంది, మన ఆయన రజనీకాంత్ గారు, రజనీకాంత్ గారు లాయర్. తను వచ్చేసి ఏంటంటే చెప్పాలంటే రజనీకాంత్ గారి స్టైల్లో ఉంటారు. తను కూడా దీంట్లో ఒక కీ రోల్ చేయడం జరిగింది. సో రాకేష్ మాస్టర్ కొరుక్కు తినవే సాంగ్ తీసుకోవడం కూడా జరిగింది. అండ్ ఫస్ట్ టికెట్ బుక్ చేసినట్టున్నారు. అవును, వెరీ హ్యాపీ. అదే విధంగా సతీష్ నువ్వులా ఇస్ వాచింగ్. హాయ్ బ్రదర్. ల్యాంప్ మూవీలో చెలియా అనే సాంగ్ అయితే నాకు చాలా ఇష్టము. అన్నయ్య పర్ఫార్మెన్స్ చేశారు ఆ సినిమాలో సాంగ్. మీరు ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పాట ఇష్టము. ఆ పాటల ద్వారా మనకి ఎంత రిలాక్స్ అనేది ఉంటుందో మనకు తెలుసు. మీ ఫ్రీ టైంలో రిలాక్స్గా మన హోమ్ థియేటర్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్ ఆర్ టీవీలో యూట్యూబ్ ఓపెన్ చేసి చెలియా సాంగ్ ఫర్ ల్యాంప్ మూవీ, ఫ్రమ్ ల్యాంప్ మూవీ అని కొట్టేసి చూడండి. చాలా మంచి లిరిక్స్ అయితే ఉన్నాయి సినిమాలో. సాంగ్ చాలా బాగుంది. సో ఏమాత్రం మీరు ఎంకరేజ్ చేసినా కూడా మనలో ఉన్న మన వినోద్ అన్న ఇంకొక అడుగు ముందుకి వెళ్ళి ఒక మంచి ఆర్టిస్ట్గా, ఒక హీరో లెవెల్లో మనకి మళ్ళీ అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా వినోద్ ఫిలిం అకాడమీ ద్వారా చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే యాక్టింగ్ చేశారో ఇప్పుడు వినోద్ అన్న చేసే ప్రాజెక్ట్ లో వాళ్ళకి ఛాన్సులు ఇస్తారు. అదే విధంగా అన్నయ్యకి తెలిసిన చాలా మంది డైరెక్టర్స్ కూడా
మన వినోద్ ఫిల్మ్ అకాడమీలో చాలా మంది ఆడిషన్స్ పెట్టి స్టూడెంట్స్ కి అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇస్తున్నారు కూడా, ఇవ్వబోతున్నారు కూడా, ఇట్లా రన్నింగ్ అవుతుంటది. సో అదే విధంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ తరపున ఇందాక నేను ఆర్టికల్లో చదివాను, త్వరలో ఒక మూవీ కూడా రాబోతుందని అన్నయ్య అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి చాలా మంది అందరికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అదే విధంగా సినిమా ఓటీటీలోకి వస్తేనే చూడాలి, ఓటీటీలోకి వస్తుంది ఒక 2 నెలలు అయ్యాక, నెల రోజులు అయ్యాక అని కాకుండా, ఇలాంటి సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, హర్రర్ మూవీని ఖచ్చితంగా థియేటర్లో చూసి ఆ సౌండింగ్కి, ఆ విజువల్కి మీరు ఖచ్చితంగా మంచి అనుభూతిని అయితే పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనే మీ మీ ఫ్రెండ్స్, మీ అభిమానులు అందరు మీకు మెసేజెస్ పెడుతున్నారు. అవినాష్ గారు, సత్య గారు, సతీష్ నువ్వుల గారు, లైక్ ఇప్పుడు అవినాష్ గారు ఇప్పుడే మెసేజ్ పెట్టడం జరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్ మై బ్రదర్ అండ్ ఎంటైర్ టీమ్, వీఆర్ వెయిటింగ్ యువర్ వెయిటింగ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇస్ గోయింగ్ టు ఫుల్ సక్సెస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమాగా మొదలైన సినిమా మీ అందరి సపోర్ట్ తోటి ఈ రోజు పెద్ద సినిమాగా 150 నుంచి 170 థియేటర్లు, కర్ణాటక థియేటర్లతో కలుపుకొని 170 థియేటర్లో రిలీజ్ అవుతుంది ఒక పెద్ద సినిమాగా. సో మన సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న కోట్ సినిమా బాగుండాలి, మన కిరణ్ బోరం గారిది దిల్ రుబా బాగుండాలి, ఇంకో 3-4 సినిమాలు కూడా ఉన్నాయి. 1000 వాళ్ళ అది బాగుండాలి, మన ల్యాంప్ బాగుండాలి. సో ప్రతి సినిమా బాగుంటేనే ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడానికి స్కోప్ ఉంటది. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే మాకు చెప్పండి. లేదు, ఈ సినిమా నచ్చకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ల్యాంప్ సినిమా సెన్సార్ వాళ్ళు కూడా నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే సెన్సార్ వాళ్ళ సినిమా జరిగినప్పుడు నేను చూడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సెన్సార్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు చెప్పారనమాట, లైక్ అంటే చాలా రోజుల తర్వాతకి ఒక డిఫరెంట్ హర్రర్ మూవీ అయితే మేము చూడడం జరిగింది. అదే విధంగా రాకేష్ మాస్టర్ గారిని మేము చూడడం జరిగింది అని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. రాకేష్ మాస్టర్ గారు చేసిన హనుమాన్ సినిమా, ల్యాంప్ సినిమా, ఈ 2 సినిమాలు తను చేసిన 2 సినిమాలు చివరి సినిమాలు, అది హిట్ అయింది. ఇది కూడా హిట్ అవ్వాలని హనుమాన్ చేశారు. చూడండి, నెక్స్ట్ ఇది తర్వాత మాది ఈ 2 సినిమాలే లాస్ట్. ఆయన ఆశీస్సులు కూడా మాకు ఉంటాయి అనుకుంటున్నాం. ఆయన అభిమానులు అందరూ చూస్తారని ఆశిస్తున్నాం. అతను కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు కొరుకు తినవే అనే సాంగ్ లో, మామూలుగా ఉన్నది అసలు. చాలా మంది యూత్ కి బాగా నచ్చుద్ది ఆ సాంగ్. యూత్ కి ఏంది, అందరికి ఇందాక ఇంటర్వ్యూలో కూర్చుంటే మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా అంటున్నారు, మాకు ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. అంటే ఇంకోటి ఏంటంటే ఆ సాంగ్ క్యాచీ ఉంది. కొరుకు తినడం అనేది మనం జనరల్ గా వాడుతుంటాం, అరే కొరుక్కొని తింటున్నారా, చూపేంద్ర, లైక్ ఆ పదాలని వాడడం జరిగింది కాబట్టి బాగుంది. ఇందాక వినోద్ అన్న గురించి చాలా మంది అంటుంటారు కదా అన్న, నేను కూడా అడుగుతున్నానే, ఈ ఏజ్ కి చాలా డిఫరెంట్, కానీ అన్న యంగ్ ఉన్నాడు. ఎట్లా మెయింటైన్ డిఫరెన్స్ ఏం లేదు, మేమిద్దరు 1-2 సంవత్సరాలు అటు ఇటుగా నెలలు అన్నారు 1-2 నెలలు అటు ఇటుగా ఉన్నాం అంతే. ఆయన ఏజ్ నాది కూడా, ఎందుకు నా ఏజ్ గురించి అనవసరం. అట్లా కాదు, నేను చాలా మంది అడుగుతారు, అరే మీ వినోదాన్ని ఏం తింటాడు చెప్పురా, అంత యంగ్ ఉంటాడు ఇంకా యాక్టివ్గా ఉంటాడు అంటే. నేను ఏం తింటానంటే మితంగా తింటా, ఏం తిన్నా లిమిటెడ్ గా తింటాను. అన్నెసరీ ఫుడ్స్ తినను, పిచ్చి ఫుడ్స్ తినను, పిచ్చి అలవాట్లు కూడా లేవు, అంతే. వేరే ఏం సీక్రెట్ ఇక్కడ ఏంటంటే జంక్ ఫుడ్ తినరు, హెల్దీ ఫుడ్ తింటారు. ఆఫ్టర్నూన్ మాత్రం మా వదినమ్మ చేసిన బాక్స్ మాత్రమే తింటారు, తెచ్చుకొని తింటాను. సో రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ ఉంటది బాడీ. అన్నిటికంటే నవ్వుతూ సో ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు అన్నయ్య. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా మందికి అవసరం, చాలా మందికి అవసరం, అలాంటి డైరెక్టర్లకి. ఎందుకంటే ఇందాక చాలా మంది కామెంట్స్ లో మీరు ఎప్పుడు స్టార్ అవుతారు అది ఇది, స్టార్ పుట్టడు, తయారవుతారు, అది కూడా వినోద్ ఫిల్మ్ అకాడమీలోనే. నటులు పుట్టరు, తయారవుతారు. అది ఫైన్ అన్నయ్య. ఓకే, 14వ తారీఖు ఇప్పుడు రేపు థియేటర్ లిస్ట్ కూడా కన్ఫర్మ్ అయ్యాక మార్నింగ్ షో ల్యాంప్ మూవీ టీమ్, నేను కూడా మా అన్నయ్య వాళ్ళతో కలిసి సినిమా చూద్దాం అనుకుంటున్నాము. సో ఎప్పుడైతే మార్నింగ్ షో ఎక్కడ చూస్తారో మన వాళ్ళకి అప్డేట్ ఇస్తే వాళ్ళు కూడా మీతో కలిసి మార్నింగ్ షో చూడాలనుకుంటున్నారు. సో హోలీ ఇంకా కలర్ఫుల్ గా ఉండాలంటే మన ల్యాంప్ సినిమా చూసి అదే విధంగా బయటకు వచ్చి కలర్స్ చల్లుకుందాం, హంగామా చేసేద్దాం. రైట్, కిల్ ద పైరసీ అండ్ సినిమాని ఎంకరేజ్ చేయండి. సినిమాని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా చాలా సినిమాలు అనేది చేయడం జరుగుతుంది. ఇంకేమైనా ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నా? కిల్ పైరసీ లేకపోతే అది మనల్ని కిల్ చేస్తుంది, మన ఫిల్మ్ ఇండస్ట్రీని కిల్ చేస్తుంది. తద్వారాగా ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది దానివల్ల.
అఫ్ కోర్స్ టికెట్ రేట్లు ఎక్కువ ఉండటం వల్లే పైరసీకి వెళ్తున్నారు అనేది ఒక ఇది కాబట్టి అవును. మన దానికి 110 రూపీస్కే మనం టికెట్ ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా మీరందరూ హ్యాపీగా చూడొచ్చు సినిమా. ఆ, ధైర్యంగా వెళ్ళి మల్టీప్లెక్స్ లో సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఆ రోజు. అందరం కలిసి చేద్దాము. అదే విధంగా మీకు సినిమా బుక్ మై షోలో అవైలబుల్ ఉంటాయి కాబట్టి టికెట్ ప్రతి ఒక్కరిని మేము బుక్ మై షోలో రేటింగ్ ఎందుకు అంటున్నామంటే ఈ రోజుల్లో ఓటీటీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా బుక్ మై షో ఐఎండిబి అనేది ఖచ్చితంగా అందరు చూస్తారు కాబట్టి బుక్ మై షోలో మీరు టికెట్ కనుక బుక్ చేసుకుంటే ఆ టికెట్ వేస్ట్ చేయకుండా రేటింగ్ ఇవ్వండి. మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి, ఏం పర్లేదు. మేము 4 చేసి 10 అని ఇవ్వమంటే మీకు 5 నచ్చితే 5 ఇవ్వండి, 10 నచ్చితే 10 ఇవ్వండి, 8 నచ్చితే 8 ఇవ్వండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా మాకు ఫర్దర్ గా ప్రాజెక్టులు చేయడానికైనా అవును. దేనికైనా హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఉమ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నేను కూడా ఫైనల్ గా మాట్లాడాలి. ఒక మాట మాట్లాడి ఫినిష్ చేసేద్దాం. యా, దట్స్ ఇట్. సత్యప్రసాద్ నందిగం is వాచింగ్. హాయ్ బ్రదర్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, లవ్ యూ. అవినాష్ రావు నువ్వుల, ఆల్ ది వెరీ బెస్ట్ మై బ్రదర్ అండ్ ఎంటైర్ టీమ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ టైమ్. ఐ ఆమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్స్ గోన్ బీ ఫుల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు. డెఫినెట్గా మీ అందరి నమ్మకాలని నిలబెడతామని అనుకుంటున్నాం. దగడ్ మల్లేష్ ఈజ్ వాచింగ్. హాయ్ మల్లేష్ గారు, హాయ్. ఓకే, ఇదండి ఈరోజు లైవ్. వెరీ హ్యాపీ. నేను మీ అందరితో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వీలుంటే రేపు ఈవినింగ్ కూడా మళ్ళీ లైవ్లోకి వస్తాను. దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి. బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అయినాయి కాబట్టి దాంట్లో బుక్ చేసుకోండి. సతీష్ నువ్వులా, వినోద్ కుమార్ నువ్వులా, ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. పల్లి శ్రీనివాసరావు, జిఎస్ఎం మాల్ ఐనాక్స్లో టికెట్స్ అవైలబుల్ నౌ. థ్యాంక్ యూ. కరెక్ట్, ఇప్పుడే చూసాము శ్రీనివాసరావు. థ్యాంక్ యూ సో మచ్. మన వాళ్ళందరికీ కూడా చెప్పండి. మీరు మీ ద్వారా ఇంకొక 10 మంది సినిమా తెలిస్తే మన సినిమా జనంలోకి వెళ్తే డెఫినెట్గా మాకు అందరికీ సక్సెస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. లవ్ యూ ఆల్. శ్రీనివాస్ నాగబైరు ఈజ్ వాచింగ్. హాయ్ బాబాయ్, బాగున్నారా? సినిమా చూడండి. 14th మార్చి 14th రిలీజ్ అవుతుంది మన ల్యాంప్ సినిమా. చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఓకే, చిన్న సినిమా కానీ పెద్ద సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అదే జరుగుతుందని అనుకుంటున్నాం. ఓకే, మీ అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఆల్ ది బెస్ట్. బై బాయ్.